రీతిగా నిలబెట్టి నడిపించుచున్న విధానమును బట్టి మనము ఎంతగానో తండ్రిని స్తుతించే బిడలముగా మనము ఉండాలని దేవుడిటి సత్యమైన వాక్యము ద్వారా దేవుడి దినమున మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి కీర్తనల గ్రంథములో ఇట్టి కీర్తనకారుడైన దావీదు ఏ రీతిగా తండ్రి దగ్గర తన హృదయమును పరిశుద్ధపరచుకొని తండ్రిని ఆరాధించాలని చూచుచున్నాడు. ఇట్టి కీర్తన వాక్యము ద్వారా దేవుడు తెలుపుచున్నాడు. ఇట్టి దావీదు తండ్రి ఎదుట, తండ్రి మార్గములో, తండ్రిని స్తుతించే విధానములో తన హృదయమును ఎంతగా పరిశుద్ధముగా ఉంచుకొని తండ్రిని స్తుతించాలని తలంచుచున్నాడో ఇట్టి కీర్తన వాక్యము ద్వారా దావీదు దినమున మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి దావీదు ఏమంటున్నాడు? 11వ వచనములో, యెహోవా నా పాపములు బహు ఘోరమైనవి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని హృదయపూర్వకముగా పరిశుద్ధముగా తండ్రిని మహిమపరిచేవాడుగా దావీదు ఉండాలని తలంచి తండ్రిని ఏ విషయములో కూడా నేను బాధ పెట్టకూడదని దావీదు ఎంతో తండ్రిని గొప్ప రీతిగా ఆరాధించే బిడ్డగా, ఎంతో తండ్రిని మహిమపరిచే దానిలో నేను మొదటి వాడనే ఉండులాగున తండ్రి ఎదుట నేను ఉండాలి అని దావీదు తండ్రి ఇచ్చిన రక్షణ విషయంలో తాను తలంచుకొని ఎంతో గొప్ప నిర్ణయమును తీసుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఇటు కీర్తన వాక్యము ద్వారా దేవుడు మనకు తెలుపుచున్నాడు. ఒక రక్షణ పొందిన బిడ్డ దావీదు లాంటి విశ్వాసము, నిరీక్షణ మనము కలిగి ఉండడము అది ఎంతో ప్రాముఖ్యమైనదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకనగా స్తుతించే వారి అందరికంటే నేను తండ్రిని ఎక్కువగా స్తుతించాలి. మహిమపరిచే వారందరికంటే మొదటి వాడను నేనే అయి ఉండాలి. ఘనపరిచే వారందరికంటే మొదటి స్థానంలో నేనే నా తండ్రికి కనబడాలని దావీదు ఆలోచన, దావీదు తలంపు, దావీదు విశ్వాసము, దావీదు దేవుని పైన తీసుకున్న నిరీక్షణ ఎంత గొప్ప రీతిగా దావీదు ఇట్టి కీర్తన గ్రంథములలో మనకు తెలిపినాడు. ఇట్టి విశ్వాసము మన జీవితంలో కూడా, ఇట్టి తీర్మానము మన జీవితంలో కూడా, ఇట్టి నిరీక్షణను మన జీవితంలో కూడా ఉంచుకోవాలి అంటే అట్టి రీతిగా తండ్రికి మొదటి వాడవుగా నువ్వు స్తుతించే దానిలో, మొదటి వాడవుగా నువ్వు ఆరాధించే దానిలో, మొదటి వాడవుగా ప్రార్థించే దానిలో, మొదటి వాడవుగా దేవుని కొరకు సాక్షులుగా ఉండే బిడ్డలలో నువ్వు కనబడాలి అంటే మరి దావీదు ఏం చేస్తున్నాడట? తన హృదయమును పరిశుద్ధపరచుకొనుచున్నాడు. వీటన్నిటిలలో నిన్ను తండ్రికి మొదటిగా కనబడాలి అంటే నా హృదయంలో పాపము ఉండకూడదు అని దావీదు ఎంతో గొప్ప రీతిగా తండ్రి పైన విశ్వాసం ఉంచుకొని తలంచి అందుకే ఏమంటున్నాడు? యెహోవా నా పాపములు బహు ఘోరమైనవి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ దావీదు తన హృదయములో ఉన్న పాపములను ఘోరమైనవి అని తెలియపరిచినాడు? ఎందుకు దావీదు తన హృదయములో ఉన్న పాపములను తండ్రి దగ్గర తెలియపరచుకొనుచున్నాడు? దావీదు ఏమంటున్నాడు అక్కడ? నా హృదయములో ఉన్న పాపములు బహు ఘోరమైనవి. ఎందుకు అవి బహు ఘోరమైనవి? అవి గనక దావీదు హృదయములో ఉంటే దావీదు మొదటి స్తుతించే బిడ్డగా తండ్రికి కనబడడం. ఆ పాపము గనక దావీదు హృదయములో ఉంటే అందరికంటే మొదటిగా తండ్రి ఘనపరిచే స్థానములో దావీదు కనబడడు. అందరికంటే గొప్ప రీతిగా ఆరాధించే బిడ్డగా దావీదు కనబడడు. తండ్రికి కనబడకుండా దావీదును కనుమరుగు చేసే ఇట్టి పాపము ఎంతో ఘోరమైనదని దావీదు ఎంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎందును బట్టి అట్టి పాపమును బహు ఘోరమైన అని దావీదు తెలుపుచున్నాడట. ఈ పాపము ఏమి చేయుచున్నది? దావీదును తండ్రిని స్తుతించకుండా ఆపివేయుచున్నది. తండ్రిని మొదటిగా ఘనపరిచేవాడుగా ఉండకుండా ఆపివేయుచున్నది. తండ్రికి సాక్షుడిగా నిలబడకుండా ఈ పాపం ఏం చేయుచున్నదట? దావీదును
కనుమరుగుగా తండ్రికి కనబడకుండా చేయించునా. అందుకే దావీదు, అయ్యా నేను నీకు కనబడాలి అంటే, నేను నీ కొరకు సాక్షుడిగా ఉన్నానని నీకు తెలియపరచబడాలి అంటే, నేను స్తుతించే దానిలో మొదటి వాడను ఇట్టి సంఘములో అని నీకు కనపరచబడాలి అంటే, నా హృదయములో ఉన్న పాపములన్నిటినీ పరిశుద్ధపరచుకోవాలని దావీదు ఎంతో తండ్రి దగ్గర ఇట్టి పాపము నిమిత్తమై అది బహు ఘోరమైనదని తెలుపుచు ఎంతో గొప్ప రీతిగా తండ్రిని ఆరాధించే బిడ్డగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందును బట్టి ఏమంటున్నాడు? మొదటి తిమోతికి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడినది? అట్టి వాటిలో నేను ప్రధానుడను, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనకు విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన కాపి అయిన పాపినైనా నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మన పితరుల విశ్వాసము, వారి నిరీక్షణ ఏ రీతిగా ఉన్నదట? ఏమని రాయబడినది? ఇట్టి వాటిలో నేను ప్రధానుడను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటట? నేనే మొదటి వాడను. దేని విషయములలో? పాపము విషయములలో కూడా మన పితరులు ఏ రీతిగా తండ్రి దగ్గర ఒప్పుకొనుచున్నాడు, అయ్యా నేను ఎంతో ప్రధాన పాపిని, నన్ను క్షమించయ్యా, నేను మాదిరిగా ఉండేలాగున నన్ను ఒక్కసారి పరిశుద్ధపరచు తండ్రి. ఇట్టి ఇజ్రాయేల్ ప్రజలకు నైనా వారందరికీ మాదిరిగా ఉండేలాగున నన్ను ఒక్కసారి స్వస్థపరచు, నా హృదయంలో ఉన్న పాపదోషములను క్షమించుమని వారు ఎంతో దేవుని దగ్గర అంగలార్చుచున్నారు. ఒక రక్షణ పొందిన విశ్వాసి తన జీవితంలో జరిగే తప్పులను ఇంతగా హెచ్చించుకునే వారుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. స్తుతించే దానిలో నేను మొదటి వాడని అనగానే చేతులెత్తేవారు అనేకులు ఉన్నారు. ఆరాధించే దానిలో ఒక్క ఆదివారము కూడా మిస్ కాకుండా నేను త్వరపడి ఆరాధిస్తానని చేతులెత్తండి అనగానే ఎత్తేవారు అనేకులుగా ఉన్నారు. కానీ పాపము చేయవారిలో నువ్వు మొదటి వాడవా అంటే చేయి ఎత్తే ధైర్యము ఎవరికి లేకపోయినాది. కానీ మన పితరులు ఏమంటున్నారు? ఇట్టి వాటిలో నేను ప్రధానుడనయ్యా. వారు పాపము విషయంలో కూడా తండ్రి దగ్గర ఒప్పుకొనుచున్నాడు. అవును నాయనా, నేను పాపిని, నన్ను క్షమించు అని తండ్రి దగ్గర ఎంతో ఒప్పుకొనుచున్నా. రక్షణ పొందిన బిడ్డల జీవితంలో పెద్ద పెద్ద తప్పులు చేసినప్పటికీ అవి ఎంతో చిన్నవని వాటిని విడిచిపెట్టి వారు అనేకులుగా ఉండినారు. ఇక్కడ మన అపోస్తలులు, పితరులు, దేవుని చేత నడిపించబడిన దేవుని బిడ్డలు వారు ఏ ఒక్క పాపము చేయకపోయినా వారు ఏ రీతిగా తండ్రి దగ్గర మొరపెట్టుచున్నాడట, అయ్యా ఇట్టి పాపము విషయంలో నేను ప్రధానుడను, నన్నొక్కసారి క్షమించుమని తండ్రి దగ్గర ఎంతో వారు వేడుకొనుచున్న విధానమును తండ్రి దినమున మన దగ్గర కనపరచుచున్నారు. రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా పాపము విషయంలో ఏంటట ఇంత గొప్ప రీతిగా తండ్రి దగ్గర అడిగే బిడలముగా మనము ఉండాలని, పశ్చాత్తాప పడే వారముగా మనము ఉండాలని దేవుడు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అలాంటి విధమైన సమర్పణ. అందుకే దావీదు ఏమంటున్నాడు, అయ్యా పాపములలో నా హృదయములో ఉండిన ఎడల అది బహు ఘోరమైనదయ్యా. ఎందుకంటే అట్టి పాపము నా హృదయములో ఉంటే నేను నీకు కనబడను. అట్టి పాపము నా హృదయములో ఉంటే నేను ఎంత స్తుతించినా నా స్తుతి నీకు చేరదయ్యా. అట్టి పాపము నా హృదయములో ఉంచుకుంటే నేను మొదటి వాడనిగా నీకు కనబడను, నీకు సాక్షుడిగా నేను నిలబడలేను. అందుకే అవి ఎంతో ఘోరమైనవి. వాటన్నిటినీ నా హృదయములో నుండి తీసివేసి ఒక్కసారి క్షమించమని, పాపులలో ప్రధానుడను నన్నొక్కసారి క్షమించమని, సాక్షుడిగా ఉండే నీ కృపను, నీ కనికరమును నాకు దయచేయమని పితరులు ఎంతగానో తండ్రి దగ్గర వేడుకొని వారి పాప దోషములను హృదయములో ఉంచుకొనక పరిశుద్ధపరచుకొని దేవునిని మహిమపరిచే దానిలో నేను మొదటి వాడనిగా ఉండాలని
వారు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నారో అలాంటి సమర్పణ కలిగి మన దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే ఉంచుకొని ఆయనను ఆరాధించే బిడ్డ మాత్రమే వారి హృదయములో ఉన్న పాపములను తీసివేసుకోవడానికి తండ్రి దగ్గర వెతుకుతారని ఇట్టి లేఖన భాగ్యము ద్వారా ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే ఏమంటున్నాడు 25వ కీర్తనలో 15వ అధ్యాయంలో ఏమని రాయబడినది? నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించెను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏ బిడ్డలకైతే వారి పాప దోషములను హృదయంలో ఉంచుకునక తీసివేసుకొని తండ్రి దగ్గర నేను పరిశుద్ధుడిగా కనబడాలన్న ఆలోచన, తపన, ఆరాధించే విధానం ఉంటుందో అటు బిడ్డల కనుదృష్టి ఎల్లప్పుడూ ఏ రీతిగా ఉంటుందట? యెహోవా వైపునకే ఉంటా. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. వారి కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకు ఉంచుకుని ప్రతి ఒక్క బిడ్డ మొదటిగా చూసుకునేది నా హృదయంలో ఏ పాపము ఉండకూడదు. అయ్యా, పాపములో ప్రధాన పాపిని నేనే, నన్ను ఒక్కసారి క్షమించు. ఏ ఒక్క చిన్న పాపము నా హృదయంలో ఉండినా నిన్ను స్తుతించే దానిలో వెనుకబడిపోతాను, నిన్ను మహిమపరిచే దానిలో వెనుకబడిపోతాను, నీకు సాక్షుడిగా ఉండి నిలబడి పోరాడే దానిలో వెనుకబడిపోతాను, నిన్ను ఆరాధించే దానిలో నేను వెనుకబడిపోతాను, నిన్ను మహిమపరిచే దానిలో నేను వెనుకబడిపోతాను. అయ్యా, పాపులలో ప్రధాన పాపిని నేనే, మొదటిగా నువ్వు నన్ను శుద్ధిపరచయ్యా అని వారు ఎంతో గొప్ప రీతిలుగా ఎల్లప్పుడూ యెహోవా వైపునకే వారు చూసువారుగా నిలబడగలిగినారంటే వారి హృదయంలో ఏ ఒక్క పాపమును ఉంచుకునక తండ్రిని స్తుతించే బిడ్డలుగా ఉండినారు. ఎంతో పెద్ద పెద్ద తప్పులను, పెద్ద పెద్ద పాపములను చేసినప్పటికీ రక్షణ పొందిన బిడ్డలు అనేక ఇజ్రాయెల్ ప్రజలు ఏమని తలంచుచున్నారట? ఇది ఎంతో చిన్న పాపమే, ఇదేమీ కాదని ఇజ్రాయెల్ ప్రజలు తలంచుచున్నారు. పాపం ఎన్నడూ చిన్నదైనా పెద్దదైనా పాపము పాపమే. ఎందుకు? పాపము బహుఘోరమైనదని దావీదు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆ పాపము కొరకే తండ్రి కుమారుడు ఈ భూలోకానికి వచ్చినాడు. ఆ పాపములో నుండి నిన్ను బ్రతికించడానికే ఆ కుమారుడు ఈ భూలోకానికి వచ్చినాడు. ఏ పాపములో నుండి అయితే నిన్ను బ్రతికించాలని కుమారుడు వచ్చినాడో మరలా మానవుడు అదే పాపములోపటికి వెళ్ళుచున్నాడు. అందుకే అది ఎంతో ఘోరమైనదయ్యా అని దావీదు తెలియపరచుచున్నాడు. ఏ ఒక్క పాపము కూడా మన హృదయములో ఉండనప్పుడే నీ కనుదృష్టి ఏమని రాబడినది? నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎల్లప్పుడూ ఒక రక్షణ పొందిన దేవుని బిడ్డ చూపు యెహోవా వైపునకే ఉండాలి అంటే నీ హృదయంలో పాపము ఉండకూడదు. అప్పుడే నువ్వు తండ్రిని చూచే ధైర్యము నీలో ఉంటుంది. ఒకవేళ పాపము నీలో ఉంటే తండ్రిని చూచే ధైర్యము ఏ ఒక్క మానవుల్లో ఉండదు. పాపము చేసిన దానిని బట్టి ఆదాము తండ్రిని చూడలేక ఏమి చేయబడినాడట? దాచుకొనినాడు. పాపము నీలో లేకపోతేనే తండ్రిని చూసే ధైర్యము నీలో ఉంటుంది, సత్యమును గ్రహించే ధైర్యము నీలో ఉంటుంది, సత్యము కొరకు పోరాడే ధైర్యము నీలో ఉంటుంది, ఆరాధించే విధానము కొరకు ధైర్యము నీలో ఉంటుంది. ఒకవేళ పాపము గనక నీలో ఉంటే తండ్రిని చూడడానికి ధైర్యము నీలో ఉండదు, ఆరాధించడానికి మనస్సు నీలో ఉండదు, ప్రార్థించడానికి మనస్సు నీలో ఉండదు, తండ్రిని స్తుతించడానికి ఆసక్తి నీలో ఉండదు. మనము వెనుకబడిపోతామని దావీదు అందుని బట్టి అయ్యా నా హృదయంలో ఉన్న పాపము బహు ఘోరమైనది అని దావీదు తెలిపిన. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందుని బట్టి ప్రతి ఒక్క రక్షణ పొందిన దేవుని బిడ్డల జీవితంలో ఏ ఒక్క పాపమును కనబడకుండా నువ్వు ఉంచుకొనినప్పుడే నీ దృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపునకే ఉండి తండ్రిని స్తుతించే బిడ్డగా, తండ్రిని మహిమపరిచే వాడవుగా నువ్వు ఉండగలుగుతావని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుని బట్టి ఏమంటున్నాడు? ఇంకా దావీదు దృష్టి ఏ రీతిగా ఉన్నదట? 123వ కీర్తన మొదటి 2 వచనాలను చదవండి. ఆకాశమునందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను,
దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కనులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దావీదు దృష్టి తండ్రి మీద, దావీదు ఆరాధించే విధానము తండ్రి మీద ఎంత గొప్ప రీతిగా దావీదు ఉంచుకొనినాడట. ఏమని దావీదును స్తుతిస్తున్నాడు? ఆకాశమందు ఆసీనుడైన వారా, నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎవరి తట్టు ఎత్తుచున్నాడట? అయ్యా, ఆకాశమందు ఆసీనుడైన దేవుడా, నా జీవిత కాలమంతా నా కనులను నీ తట్టుకు ఎత్తుచున్నాను. దాసుడు కనులు తమ యజమానుని చేతి తట్టు, దాసి కనులు తమ యజమానురాలు చేతి తట్టున చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక దాసి అనగా పని చేసేవాడు, ఉద్యోగంలో పని చేసేవాడు జీతం ఇచ్చేవాని చేయి తట్టే చూస్తా. ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు నాకు అందజేస్తారో అని ఒక పని చేసేవాడు చూస్తా. ఆ రీతిగానే దావీదు ఏమంటున్నాడు? మన దేవుడైన యెహోవా మనలను కరుణించేంత వరకు నీ దృష్టి తండ్రి వైపునకే ఉండాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి నీ దృష్టి తండ్రి వైపునకే ఉండాలంటే నీ హృదయంలో నువ్వు అనుకున్న చిన్న చిన్న తప్పులు ఎన్నో నీ హృదయంలో ఉండవచ్చునా? ఏ ఒక్క తప్పు నీ హృదయంలో ఉండకూడదు. నువ్వు ఆ తప్పు ఎంతో చిన్నదనే తలంచుచున్నావు, కానీ తండ్రి ఏ రీతిగా తలంచుచున్నాడట? నీ హృదయములో ఉన్న పాపము బహు ఘోరమైనది అని తండ్రి తలంచుచున్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎందుకంటే ఆ పాపములను నశించిపోకుండా ఉండాలని అట్టి పాపములో నుండి తండ్రి నిన్ను విడిపించినాడు. అయినప్పటికీ నీ మరలా నీ హృదయంలో ఏమి చొరబడినదట? పాపము చొరబడినది. అందును బట్టి అది ఎంతో బహు ఘోరమైనదని దేవుడు ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన బ్రతుకు జీవితములో ఎల్లప్పుడూ మన దృష్టి యెహోవా వైపునకే, ఆయన మనలను కరుణించేంత వరకు మన కను దృష్టి యెహోవా వైపు చూడాలి. అంటే నీ హృదయంలో ఏ ఒక్క పాపము ఉంచబడకూడదని ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే 121వ కీర్తనలో మొదటి 2 వచనాలలో ఏమని రాయబడినది? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు కన్నులెత్తితే మరి దావీదుకు సహాయము దొరికినదట. మరి ఏ రీతిగా సహాయం దొరికినదట? యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కొండల వైపు కన్నులెత్తితే దావీదుకు ఏమి దొరకలే? సహాయము దొరకలేదు. మరెక్కడి నుంచి దొరికినదట? యెహోవా వలననే నాకు సహాయము దొరికినది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప సహాయము దావీదు పొందుకోగలిగినాడు అంటే దావీదు హృదయంలో పాపము లేకుండా తండ్రిని స్తుతించే బిడ్డగా ప్రారంభించినాడు. ఇటు విధానం ఎంతో గొప్పది, ప్రారంభము ఎంతో ప్రాముఖ్యమైనది, కొత్త విధానము ఎంతో ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో నువ్వు ఆరాధించుచున్న విధానములో, ప్రార్థించుచున్న విధానములో, స్తుతించుచున్న విధానములో తండ్రిని ఏ రీతిగా కొత్తగా స్తుతించాలని ఏ ఒక్క బిడ్డ కూడా తలంచడం లేదు. ఆరాధన నువ్వు రక్షణ పొందినది మొదలుకొని ఈ దినం వరకు నువ్వు ఒకే రీతిగా ఆరాధిస్తున్నావు. ఎందుకు? తండ్రి విషయంలో, అయ్యా స్తుతించే విషయంలో నేను కొత్తగా నిన్ను స్తుతించాలి, మహిమపరిచే విషయంలో నేను కొత్తగా నిన్ను మహిమపరచాలి, కొత్త పాటలు పాడాలయ్యా, కొత్త పాటలు నేను ఎత్తాలి నాయనా, సంఘములో కొత్త పాటలతో నేను నిన్ను మహిమపరచాలి నాయనా. నేను ఎందుకు కొత్తగా స్తుతించలేకపోతున్నాను? ఎందుకు మొదటి వాడనిగా నిన్ను మహిమపరచలేకపోతున్నాను అని ఎంతో తండ్రి దగ్గర మనం అంగలార్చు వారముగా ఉండాలి.
అలాంటి విధానమును మనము సంపాదించుకోవాలి. అలాంటి సమర్పణను మనము కలిగి ఉండాలి. దావీదు జీవితంలో తండ్రిని స్తుతించే విధానములో ఆయన ఎన్నో కొత్త కొత్త పాటలను పాడుచు తండ్రిని మహిమపరిచేవాడు. ఆ విధానము దావీదు ఎంతో తండ్రి దగ్గర సంపాదించుకొనినాడు. మన జీవితాలలో మనం ఏ రీతిగా అయితే రక్షణ పొందిన మొదలుకొని ఈ దినము వరకు కొత్తగా స్తుతించాలన్న ఆసక్తి మనలో లేకపోతున్నది. కొత్తగా తండ్రిని నేను మహిమపరచాలి. దావీదు ఏ రీతిగా అయితే తలంచినాడో, స్తుతించే వారందరికంటే నా మీదనే తండ్రి దృష్టి ఎక్కువగా పడాలి. పాటలు పాడేవారు 1000 మంది ఉన్నా నా స్వరమునే దేవుడు వినగలగాలి. అనేకులు చేతులెత్తి స్తుతించిన తండ్రి కనుదృష్టి నా వైపుననే పడాలి. ఆ రీతిగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? తండ్రిని ఈ 1000 మంది స్తుతించే దానికంటే నువ్వు ఒక స్టెప్ కొత్తగా తండ్రిని స్తుతించాలి. ఒక కొత్త విధానముతో తండ్రిని మహిమపరచాలి. ఏ రీతిగా నువ్వు కొత్తగా మహిమపరచగలుగుతావు? సంఘములో తెలియని పాట కొత్తగా ఎత్తి నేర్చుకొని ఎంతో స్వరమెత్తి తండ్రిని పాడినప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. అలాంటి విధానము ప్రార్థన చేయని వారు సంఘములో ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఎంతో ఆనందిస్తాడు. సాక్ష్యము చెప్పరాని వారు లేచి సాక్ష్యము చెప్పినప్పుడు తండ్రి ఎంతో ఆనందిస్తాడు. ప్రార్థన చేయవారే ప్రార్థన చేయుచున్నారు, వాక్యము చదువువారే వాక్యము చదువుచున్నారు, స్తుతించేవారే స్తుతించుచున్నారు. కానీ కొత్తగా చేయవారు ఎవరు కూడా తండ్రికి కనబడలేకపోతున్నారు. అటు ఆసక్తి తండ్రి దగ్గర కనబడలేకపోతున్నారు. ఎవరు ఎంత గట్టిగా పాడినా నువ్వు తండ్రిని మహిమపరచగలగాలి అంటే వారికంటే గట్టిగా నీ పాటని ఎత్తాలి. వాక్యం ముగించగానే అనేకులు పాటలను ఎత్తుతారు. ఆ పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క రీతిగా ఉన్న ఆ వాక్యానికి అట్టి వాక్యము దేవుడు తెలియపరిచిన దానికి ఏదైతే సరి అయినదిగా ఉంటుందో అదే ఎక్కువ స్వరమును మనకు వినిపిస్తారు. అది నీ గుండెకు తాకుతుంది, నువ్వు త్వరగా పాటను ఎత్తగలుగుతావు. అలాంటి సమర్పణ, అయ్యా ఇటు వాక్యానికి సంబంధించిన పాట ఏమై ఉన్నది, ఎవరు పాడక మునిపి నేను పాడాలయ్యా, ఎవరు ప్రార్థన చేయముందుకే నేను ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలని తండ్రి దగ్గర సమర్పించుకున్న తర్వాత ఈ ఎవరు ఎత్తినా నీ ప్రార్థనను ఆపకూడదు. ఒకరెత్తగానే ఆగిపోయేవారు అనేకులు ఉన్నారు. నీలో ప్రార్థన చేయాలని ఆశ ఉన్నది, కానీ వారెత్తగానే నువ్వేం చేయబడ్డావు? నువ్వు ఆగిపోయినావు. ఆగిపోకూడదు. నువ్వు స్వరమెత్తి ప్రార్థన చేయాలి, స్వరమెత్తి పాడాలి, లేచి నిలబడి సాక్ష్యం వేయాలి. తండ్రి ఏమి తలంచుచున్నాడు? దావీదు వలె మొదటి వాడవుగా నువ్వు ఉండులాగున నువ్వు సంఘములో చూసుకోవాలి. అయ్యా ఎవరు రాకమునుపే నీ మందిరంలో మొదటిగా నేనే వచ్చినాను. ఎవరు స్వరమెత్తక మునుపే మొదటిగా నేనే స్వరమెత్తి కొత్త పాటను పాడినానయ్యా. ఎవరు ప్రార్థనని ఎత్తక మునుపే సమర్పణతో నేను ప్రార్థన చేసినానయ్యా అని తండ్రిని ఎంతో గొప్ప రీతిగా ఆరాధించే బిడలముగా మనము ఉండాలని ఇక్కడ దావీదు తెలియపరుస్తున్నాడు. వీటన్నిటిని నువ్వు చేయగలగాలి అంటే ఏముండకూడదట? అయ్యా నా హృదయంలో పాపము ఎంతో బహుఘోరమైనది, అవి లేకపోతేనే నా దృష్టి ఎల్లప్పుడూ నీ వైపునకే ఉంటుందని దావీదు సమర్పణ కొత్త విధానమును దావీదు ఏ రీతిగా అయితే తండ్రి దగ్గర కనిపెట్టి ఆరాధించే విషయంలో నేను తండ్రిని మొదటి వాడిగా ఆరాధించాలంటే నా హృదయంలో పాపము ఉండకూడదు, అప్పుడే నేను మొదటి వాడిగా నేను తండ్రిని ఆరాధించగలుగుతానని ఏ రీతిగా అయితే తండ్రి దగ్గర అంగలార్చి వెతికి కనిపెట్టి అట్టి విధానమును తెలుసుకొని తండ్రిని స్తుతించగలిగినాడో మన జీవితాలలో కూడా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఏ రీతిగా మొదటి వాడిగా తండ్రిని స్తుతించే విధానమును ఆసక్తిని కనపరుస్తాడని తండ్రి ఎదురు చూచుచున్నాడని ఇటు దినమున ఇటు లేఖన భాగ్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే దావీదు ఎంతో ఇటు కీర్తన గ్రంథంలో దావీదు తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? 25వ కీర్తనలో 17వ వచనములో ఏమని రాయబడినది? నా హృదయమ వేదనలు అతి విస్తారములు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏమంటున్నాడు? నా హృదయ వేదన అతి విస్తారములో. దావీదు అరణ్యములో ఉన్నాడు, ఆహారం లేదు, పానీయము లేదు, నిద్ర చక్కపోవడానికి స్థలము లేదు, మాట్లాడడానికి బంధువులు లేరు, రాజ్యము లేదు, సైన్యము లేదు, అధికారులు లేరు, ఎవరు దావీదుతో లేరు.
తన శరీరముకు బయట కలిగే బాధ కంటే దావీదు హృదయములో కలిగే బాధనే దావీదు ఎంతగానో గుర్తించుచున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? నా హృదయ వేదనలు అతి విస్తారములు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. శరీరములో ఉన్న బాధల కంటే హృదయములో ఉన్న బాధనే తండ్రి దగ్గర దావీదు తెలియపరుస్తున్నాడు. అయ్యా, నా హృదయములో ఉన్న వేదన అతి విస్తారములుగా ఉన్నది. ఏం వేదన ఉన్నదట? నిన్ను స్తుతించలేకపోతానన్న వేదన దావీదులో ఉన్నది. అయ్యో, అరణ్యములోనే ఉంటున్నాను, నీ మందిరములో నేను కనబడలేకపోతున్నానన్న వేదన దావీదుకున్నా. అయ్యో అయ్యా, నీ మందిరములో నిన్ను హృదయపూర్వకముగా మహిమపరచలేకపోతానన్న వేదన దావీదులో ఉన్నది. ఆ వేదనని దావీదు గుర్తిస్తున్నాడు. ఆయన శరీరములో, ఆయన చుట్టూ ఎన్నో శరీరమునకు వేదనలు కలిగినప్పటికీ దావీదు గుర్తించుచున్నది, దావీదు తండ్రికి తెలియపరచుచున్నది, అయ్యా నా హృదయ వేదనలు అతి విస్తారములుగా ఉండినాయి, ఒక్కసారి నా హృదయమును చూడు నాయనా అని తండ్రి దగ్గర ఎంతగానో దావీదు మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలా, అట్టి వేదన నీ హృదయంలో నుండి తొలగిపోవాలి అంటే అట్టి పాపములను నువ్వు తీసివేయాలి. అప్పుడే నీ కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే ఉంటుంది. ఎల్లప్పుడూ తండ్రిని స్తుతించే బిడ్డగా ఉంటావు. ఎంతో గొప్ప సమర్పణతో దేవుని విషయాలనగానే ఎక్కడ లేని బలమును పొందుకొని తండ్రిని మహిమపరిచే బిడ్డగా నువ్వు ఉంటావు. ఎంతో సొమ్మసిల్లిపోయినా, ఎంత జ్వరం వచ్చినా, ఎంత బలహీనులుగా ఉండినా దేవునిని ఆరాధించాలన్న మాట తెలియగానే నిజమైన దేవుని బిడ్డ, ఏ పాపమో వారి హృదయంలో లేని బిడ్డ ఎంతో బలముతో తండ్రిని ఆరాధించడానికి లేచి నిలబడతాడు. అందుకే దావీదు అంటాడు, ఏమని అంటాడు? అయ్యా, మనము వెళ్ళి ఆయన మందిరంలో స్తుతించుదుము రండని తెలియపరచగానే ఆయన హృదయంలో ఆనందముతో కేకలు వేసి తండ్రిని స్తుతించడానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అలాంటి సమర్పణ మన జీవితంలో మనము ఉంచుకున్నప్పుడే ఎంతో గొప్ప రీతిగా మనము తండ్రిని స్తుతించగలుగుతామని దావీదు తన హృదయ వేదనను తెలియపరుస్తున్నాడు. అందుని బట్టి సామెతలకు రాసిన గ్రంథములో 14వ వచనం 10వ వచనంలో చదవండి. ఎవరి దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎవని దుఃఖమో వాని హృదయమునకే తెలియను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దావీదు తెలియపరిచినది సత్యమే. అందుకే కీర్తనల గ్రంథాలు ఏమంటున్నాడు? నా హృదయ వేదనలు అతి విస్తారములయ్యా. ఎవరి వేదనలు ఏమని రాయబడినది? ఎవని దుఃఖమో వాని హృదయమునకే తెలియను. మరి నీ వేదన తొలగిపోవాలి అంటే తండ్రికి, నీ హృదయములో తండ్రికి కనబడులాగున ఉండాలి. నీ హృదయములో ఉన్న వేదనలను తండ్రి చూడగలగాలి అంటే నీ హృదయంలో పాపము ఉండనప్పుడే నీ హృదయము తండ్రికి కనబడుతుంది. నువ్వు తండ్రికి కనబడగలుగుతావు. నీ ప్రార్థనలు, స్తుతులు, నీ ఆరాధనలు తండ్రికి కనబడగలుగుతాయని దేవుడి దినమున ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. బయటికి ఎంత నవ్వినా ఇక్కడ ఉన్న వారి హృదయంలో ఏ వేదన లేకుండా ఉన్నారా? అనేక వేదనలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను. నేనెంత నీకు చెప్పాలని చూసినా నా హృదయంలో ఉన్న వేదన ఏ మానవునికి అర్థమో కాదు. ఎవరికైనా అర్థమవుతుందా? ఎవరికి అర్థము కాదు. నువ్వు ఎంత నీ హృదయంలో ఉన్న బాధ నీ కుటుంబం వారికి చెప్పినా, నీ పిల్లలకు చెప్పినా, నీ బంధువులకు చెప్పినా, నీ భర్తకు చెప్పినా, నువ్వు ఏ బాధనైతే నీ హృదయంలో అనుభవించుచున్నావో ఆ బాధను అర్థం చేసుకునే మానవులు ఈ లోకములో లేరు. మరి ఎవరున్నారట? దావీదు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? బంధువుల కొరకు తెలియపరుస్తున్నాడా? తన సైన్యమునకు తెలియపరుస్తున్నాడా? పరలోకములో ఉన్న దేవునికి తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నా హృదయములో ఉన్న వేదనలు అతి విస్తారములు, అది నువ్వు ఒక్కడవే తీర్చువాడవై ఉన్నావని దావీదు ఎంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఎంత నీ హృదయములో ఉన్న వేదన నువ్వు ఎందరితో పంచుకున్నా ఉపోస మాత్రమే, అనగా ఆ కొద్ది సమయము మాత్రమే నీకెంతో భారము తొలగిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ మరలా ఇంటికి చేరగానే అదే వేదన మరలా నీ హృదయంలో పొంగుకొని బయటికి వస్తా.
అందును బట్టి మన హృదయములో ఉన్న వేదన నీ పరలోకములో నిన్ను రక్షించిన యెహోవా మాత్రమే తీసివేయగలుగుతాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఇట్టి కృపను మనకు దయచేసి మనలను ఇచ్చి నిలబెట్టిన విధానమును బట్టి మనం ఎంతగానో తండ్రిని స్తుతించే వారముగా, మన కన్ను దృష్టి ఎల్లప్పుడూ తండ్రి వైపు ఉండాలి అంటే ఆయనను ఆరాధించే వైపు, ప్రార్థించే వైపు, స్తుతించే వైపు, ఘనపరచే వైపు, ఈ సంఘములో నా పైననే తండ్రి దృష్టి ఎక్కువ పడాలి అన్న ఆసక్తి మనలో ఉండాలంటే నీ హృదయంలో పాపము ఉండకూడదు. అప్పుడే నువ్వు తండ్రిని స్తుతించగలుగుతావు. దావీదు కనుక్కునిన విధానం ఎంతో గొప్పది. నేను స్తుతించే దానిలో మొదటి వాడిగా ఉండాలంటే నా హృదయంలో పాపము ఉండకపోతేనే ఈ సంఘం అందరూ స్తుతించినా, నేను స్తుతించిన దానినే నా తండ్రి ఎక్కువ ప్రేమిస్తాడు. నేను ప్రార్థన చేస్తే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని సంఘములో దింపుతాడు. నేను పాటని ఎత్తగానే ప్రతి ఒక్క బిడ్డ నోర్లు తెరవబడతాయి. నేను సాక్ష్యం ఇయ్యగానే అనేకులు రక్షణను పొందుతారు. ఎందుకంటే నువ్వు పలికే మాటలో యేసు ప్రభు ఉన్నాడు. అప్పుడే అందరికీ విడుదల దొరుకుతుంది, అందరూ స్వస్థత పొందగలుగుతారని దావీదు తండ్రిని స్తుతించే విషయము ఎంతగా వెతికినాడో ఇట్టి కీర్తన ద్వారా దావీదు తెలియపరుస్తున్నాడు. కానీ రక్షణ పొందిన మనము తండ్రిని వెతకలేకపోతున్నాం, తండ్రిని కనుగొనలేకపోతున్నాం, తండ్రి సంతోషమును మనము వెతికి ఆయనను మహిమపరచలేకపోతున్నామని దేవుడి ఇట్టి సత్యమైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అందును బట్టి 25వ కీర్తనలో మొదటి 18వ వచనమును చదవండి. నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందుకే దావీదు ఏమంటున్నాడు? నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అలాంటి గొప్ప సమర్పణ కలిగి దావీదు దేవునికి ప్రార్థన చేసినాడు. అయ్యా, నా బాధను ఈ లోకంలో ఎవ్వరు వెతకలేరయ్యా. నేను నోరు తెరిచి ఎంత అరచినా నా బాధ ఏ మానవునికి అర్థం కాదు. నా కష్టము ఎవరికి కనబడదయ్యా. అందుకే తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఓ నా దేవా, నన్ను రక్షించిన నా దేవా, నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ ఒక్కసారి క్షమించయ్యా. ఇక మరెన్నడు నేను అట్టి పాపములో పడిపో, అట్టి ఘోరమైన బాధకరమైన పాపములో నా హృదయంలో నేను ఉంచుకున్నాను. నా జీవిత కాలం అంతా నేను ఎల్లప్పుడూ నా దృష్టి నీ వైపునకే ఉంచదునని ఎంతో గొప్ప సమర్పణ కలిగి దేవుడిని స్తుతించే బిడలముగా మనము కూడా దావీదు వలె ఉండాలని, దావీదు ఏ రీతిగా అయితే ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడో అలాంటి విధమైన సమర్పణ కలిగి మన జీవితంలో మనము తండ్రిని ఆరాధించి స్తుతించే వారముగా మనము ఉండినప్పుడే నువ్వు తండ్రికి మొదటి వాడవుగా ఈ సంఘములో కనబడతావు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించే విధానము పైభక్తి వలె, స్తుతించే విధానము ఏదో ఆరాధన సమయము కనుక నేను స్తుతించాలన్న విధానము నీలో ఉంటే నువ్వు ఆరాధించి స్తుతించి పెడతామే. ఆ రీతిగానే అనేక సంఘములు ఈ లోకములో అనేక క్రైస్తవులు తండ్రిని ఆరాధిస్తున్నారు. కేవలము మనుషులను సంతోషపరచడానికి, మనుషుల ఎదుట ఘనుడిగా గణపరచబడడానికే వారు ఆరాధిస్తున్నారు. కానీ ఏ ఒక్క రక్షణ పొందిన దేవుని బిడ్డ ఇన్ని కోట్ల మంది స్తుతించే దానిలో నా స్తుతి దేవునికి వినబడే రీతిగా ఏ ఒక్క బిడ్డ తండ్రిని సమర్పణతో ఆరాధించలేకపోతున్నారని దేవుడి దినమున దావీదును మన ముందు పెట్టి నువ్వు సంఘములో మొదటి వాడిగా దేవుని కొరకు కనబడాలి. స్తుతించే విషయం అనగానే, పాటలు అనగానే నా బిడ్డ ఎక్కడున్నదని తండ్రి నిన్ను వెతికే రీతిగా నువ్వు కనబడాలి. ప్రార్థన అనగానే అరే ఈ బిడ్డ ఎంతో ప్రార్థన పూరుడు, ఎక్కడ ఈ బిడ్డ ఉన్నాడని తండ్రి సంఘములో నిన్ను వెతకాలి. సాక్ష్యం అనగానే ఈ బిడ్డ సాక్ష్యం ఇస్తే అనేకులు ఆదరణ పొందుతారు అని సాక్ష్యములు అనగానే దేవుడు నిన్ను వెతికే రీతిగా ఉండాలి. పాపము నీలో ఉంచుకొని అనేక విధములలో నువ్వు వెనుకబడిపోవచ్చున్నావు. నామకార్థ క్రైస్తవుల వలె మాత్రమే నువ్వు ఆరాధించుచున్నావని
దేవుడి దినమున సత్యమైన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. తండ్రి రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డలను మొదటి వాడిగా ఉండులాగున తండ్రి చూసుకోవాలని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడు. అది ప్రార్థనైనా, ఆరాధనైనా, స్తుతులైనా, వాక్యము చదవడమైనా, తండ్రిని మహిమపరిచే విధానమైనా, సాక్ష్యములైనా, తండ్రిని స్వరమెత్తి పాటలు పాడే విషయములో అయినా నువ్వు మొదటి వాడిగా ఉండాలని తండ్రి కోరుచున్నాడు. అయ్యా, ఈ జీవిత కాలమంతా నా కనుదృష్టి నీ వైపునకే ఉండాలంటే ఈ దినమున దావీదు ఎంతో కనిపెట్టి ప్రార్థన చేసి వెతికిన విధానమును ఈ దినమున మాకు తండ్రి ఉచితముగా నువ్వు మాకు ఇచ్చుచున్నావు. మా హృదయంలో ఏ పాపము లేకపోతే నిన్ను స్తుతించే దానిలో నేను మొదటి వాడనుగా కనబడగలుగుతానని దావీదు వెతికిన విధానమును ఈ దినమున మాకు కనపరిచిన దాన్ని బట్టి మీకెంతో స్తోత్రములని తండ్రిని మహిమపరిచే బిడలముగా మనము ఉండి సమర్పించుకుని మనము మోకాళ్ళ మీద ఉండి తండ్రిని మనము మహిమపరుస్తాం. అందరము కూడా ఇటు సమయములో తండ్రిని స్తుతించే వారముగా మనం ఉంటూ ప్రతి ఒక్క బిడ్డ దేవుని ఎంతో ఘనపరిచే వారముగా మనం ఉండాలి. స్తుతించే విషయంలో, ఘనపరిచే విషయంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావో తండ్రిని అడుగు. కనీసము దేవుడిచ్చిన స్థానములలో ఆఖరిగా ఇస్తున్నా. నీ అపారమైన కృపచేత ఈ దినమున నువ్వు ఇచ్చిన ఈ సత్యమైన వాక్యమును బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును నాయన, స్తుతించే విషయంలో దావీదు ఏ రీతిగా అయితే నేను మొదటి వాడిగా ఉండి తండ్రిని ఘనపరచాలన్న ఆసక్తి దావీదు నాయన నీ దగ్గర వెతికినాడో ఆ రీతిగా మేము వెతకలేకపోతున్నామని ఈ దినమును తెలియపరిచిన వాక్యము సత్యమని మేము నమ్మొచ్చున్నాం. మేము వెనుకబడిపోయినామయ్యా. ఇక్కడ మోకరిల్లిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఒకసారి క్షమించి మరలా అట్టి ఆసక్తిని, అట్టి కృపను, అట్టి మహిమను, అట్టి పరిశుద్ధాత్మ శక్తిని నాయన అట్టి బిడ్డలలో నింపి నువ్వు వారిని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరలా ఎన్నడూ వారు వెనుకబడిపోకుండా నీ కృపను వారికి తోడుగా ఉంచిన ఆయన వారి జీవితకాలమంతా నాయన వారి కనుదృష్టి నీ వైపునకే ఉండులాగా నీ కృపను తోడుగా ఉంచిన ఆయన ఏ ఒక్క పాపము వారి హృదయంలో ఉంచబడకుండా నిన్ను గొప్ప రీతిలుగా మొదటి స్థానములో ఉండి ఆరాధించే బిడ్డలుగా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను ప్రతి ఒక్క బిడ్డలకు తోడుగా ఉంచండి. వారు చేసిన పాపదోషములను క్షమించి నీ రక్తంలో కడిగి శుద్ధి చేయమని. అవును నాయన, కొండల వైపు మా కన్నులు ఎత్తితే సహాయము దొరకదయ్యా. యెహోవా వలన మాకు సహాయము దొరుకుతాదయ్యా. నీ సహాయము లేకపోతే మేము బ్రతకలేము నాయనా. నీ కృప లేకపోతే మేము బ్రతకలేము నాయనా. నువ్వు మమ్మలను కనికరించకపోతే మేము జీవించలేమయ్యా. ఇక్కడ మోకరిల్లిన ప్రతి ఒక్క బిడ్డను నీ రక్తంలో కడిగి శుద్ధి చేసి వారు తీసుకున్న తీర్మానమును నాయన అట్టి ప్రకారము జీవించగలని కృపను వారికి తోడుగా ఉంచి అంత మట్టుకు నడిపించి నీ రక్తంలో కడిగి శుద్ధి చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.